ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము ప్రపంచం అంతా కూడా పండగ వాతావరణం ఉంటుంది. ఆమేన్. ఈ ప్రపంచంలో ఏ దేశమానికి, ఏ రాష్ట్రానికి, ఏ మారుమూలకు వెళ్ళినా సరే సంతోషం వినబడుతుంది. ఎందుకంటే పాపులమైన మన కొరకు ఈ భూమి మీదకు వచ్చిన దేవుడు మరణించి తిరిగి లేచిన దినము గనక. హల్లెలూయా. ఆయన తిరిగి లేచుట ద్వారా మనకేమొచ్చింది అంటే మన పాపముల నుంచి మనకి విడుదల వచ్చింది. ఆమేన్. బంధకాల నుంచి విడుదల వచ్చింది. ఆమేన్. భయంకరమైన శోధనల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచుట ద్వారా మనకి విడుదల వచ్చింది. ఆమేన్. బహుశా ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీకు శుభము. ప్రతి పరిస్థితిని కూడా యేసయ్య మార్చగలడు. ఆయనను ప్రార్థించే విషయంలో ఈ రోజు నుంచి ఇంకా నీవు దేవునికి సమీపంగా రావాలి. ఆమేన్. ఎందరైతే బిడ్డలు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంటారో, లేఖనము చెప్తుంది, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారికి దేవుడు పూర్ణ శాంతి దయచేస్తారట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సమస్తానికి కూడా గొప్ప నెమ్మది, శాంతి దేవుడు ఇవ్వబోతున్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు ఆనందించు. నువ్వు దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు, దేవునికి సమీపంగా రా. ఈరోజు దేవుడు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో మనందరినీ కూడా నింపబోతూ ఉన్నారు. ఆమేన్. అపవాది అంటాడు కదా, నువ్వు దేవుని యందు ఆనందిస్తే ఈరోజు నీ జీవితం ఏం మారిపోదు, ఈరోజు ప్రత్యేకంగా ఆశీర్వాదం ఏం వచ్చేదని. వాడు అబద్ధికుడు కనుక అలాంటి మాటలు నీకు వినిపిస్తాడు. నువ్వు నమ్మొద్దు. నీవు దేవుని యందు ఆనందించడం ద్వారానే నూతన బలాన్ని పొందుకుంటావు. ఆమేన్. అందుకని ప్రభు చెప్తాడు, ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు సంతోషంగా నీ దినాన్ని ప్రారంభించు. దేవుని మందిరములో దేవుని స్తుతించు. దేవుని వాగ్దానాన్ని పట్టుకో. ఈరోజు ప్రభువా, నా జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలు. నా బిడ్డలను నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. నా జీవితాన్ని నూతనంగా నీవు కడుతున్నందుకు నీకు వందనాలు ప్రభు అని ఈరోజు చేతులెత్తి గనక నీవు దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకునిగా ప్రార్థనాపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో ఈ రోజు నుంచి ఒక నూతనమైన కార్యాలు జరగడంతో పాటు నువ్వు దీవెనకరంగా మారబోతున్నావు. ఆమేన్. బహుశా ఈరోజు ఈ ఉదయం వరకు కూడా ఎటు చూసినా ఇబ్బందులేనేమో, సమస్యలేనేమో, వాటితోనే నీవు సతమతమవుతున్నావేమో. ఇదిగో సేవకునిగా చెప్తున్నాను, నూతనమైన కృపా ఆశీర్వాదాలు ఈరోజు నీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి. ఆమేన్. నువ్వు దేవుని యందు ఆనందించు, దేవుణ్ణి ఘనపరచు, స్తుతించు. యేసు నామములో నీవు దీవెనకరంగా ప్రభువే నిన్ను నిలబెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.